మనకి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. రైతు బంధు నిధులు విడుదలకు ఇప్పటికే ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దని తాజాగా ఆదేశాలను జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ నిబంధనలను మంత్రి హరీష్ రావు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకం రైతు బంధు విషయంలో 2 రోజుల క్రితం ఈసీ సానుకూల నిర్ణయం వెలువరించింది. రైతు బంధు నిధులు విడుదల చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని గుర్తు చేస్తూ రైతు బంధు నిధులను విడుదల అంశాన్ని ప్రచారంలో ప్రస్తావించారు వద్దని షరతు విధించింది. ఈ పథకం పేరును ప్రస్తావిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొంది. ఈసీ అనుమతించడంతో ఈ నెల 28 నుంచి రైతు బంధు నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఈసీ ఆదేశాల కారణంగా నిధులు విడుదల మరింత ఆలస్యం కానుంది. ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాలను మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు రైతు బంధు నిధుల విడుదల అంశాన్ని ప్రస్తావించారు. మంత్రి మాటలను మీడియా ఆదివారం హైలైట్ చేసింది. దీనిపై ఫిర్యాదులు అందడంతో రైతు బంధు నిధులను ఆపివేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఇదే విషయంపై హరీష్ రావు ఏం వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎల్లుండి మంగళవారం పొద్దున్నే మీరు ఛాయ్ తాగుతారో లేదో మీ ఎల్లుండి మంగళవారం పొద్దున్నే మీరు ఛాయ్ తాగుతారో లేదో మీరు ఛాయ్ తాగుతారో లేదో మీ ఫోన్లు టింగ్ 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 మంగళవారం పొద్దున్నే మీరు ఛాయ్ తాగుతారో లేదో మీ ఫోన్లు టింగ్ టింగ్ ఇక రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ ఆతృతే తప్ప రైతులకు మేలు చేసే ఉద్దేశం కేసీఆర్ కు లేదని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతు బంధు అనుమతి రద్దయిందని రేవంత్ ఆరోపించారు. నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామ అల్లుళ్లకు లేదని అన్నారు. అయితే ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు లైవ్ ద్వారా. స్వామి, చెప్పండి. ఈ రోజు అంటే రైతు బంద్ అయితే ఇవాళ మంగళవారం నాడైతే అకౌంట్ లో పడాలనే ఉద్దేశంతో ఉండే నేపథ్యంతో కూడా మొత్తానికైతే హరీష్ వ్యాఖ్యలను కూడా నిరసిస్తూ మొత్తానికైతే ఈసీ తప్పు పట్టిందని చెప్పుకోవచ్చు. ఈసీ ఇచ్చిన అనుమతిని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఇవాళ మొత్తానికైతే ఈసీ ఎన్నికల కమిషన్ అయితే రద్దు చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే హరీష్ రావు పట్ల అంటే దీన్ని అంటే పావుగా వాడుకొని ఎలక్షన్ లో కూడా ఇది అనౌన్స్మెంట్ చేయడం ద్వారా కూడా మొత్తానికి పూర్తిగా రద్దయిందని చెప్పి కూడా ఇప్పటికే పలుమార్లు కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే మామ అల్లుళ్ళు పలుమార్లు కూడా రైతులకు అంటే ఓటర్స్ కూడా ప్రభావం పెట్టే విధంగా కూడా వ్యాఖ్యలు చేయడం ద్వారా అనేది అనుమతి రద్దయిందని చెప్పి కూడా వ్యాఖ్యలు ఇచ్చడం జరిగింది. మొత్తానికైతే మనతో మాట్లాడడానికి మొత్తానికి బీఆర్ఎస్ నేతలు జనగాం జిల్లా సంబంధించిన బీఆర్ఎస్ నేతలు అయితే ఇక్కడ ఉండాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మొత్తానికైతే ఇవాళ రైతు బంధు మొత్తానికి మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను చేయడం ఇది మొత్తానికైతే ఒక ఈసీ అయితే తప్పు పట్టిందని చెప్పుకోవచ్చు. తప్పు పట్టిన నేపథ్యంలో కూడా ఇది రద్దయిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీని పట్ల మీరు ఏమంటారు? ఇప్పుడు రద్దయినా కూడా ఎలక్షన్ల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అకౌంట్లలో పడతాయి. కావాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు కావాలని టీఆర్ఎస్ పార్టీ ఓటు పడతాయని చెప్పి అడ్డుపడి కావాలని చేస్తారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ప్రజలు మా పట్ల విధేయులుగా ఉన్నారు. మాకే ఓటు వేస్తున్నారు. మేమే అధికారంలోకి రావు. రైతులను కూడా అంటే ప్రభోలు పెట్టి కూడా రైతుల మొత్తానికైతే ఇక్కడ అంటే ఇచ్చిన రైతు బంధును కూడా మొత్తానికి రద్దు చేసే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఇవి అంటే ఓటర్లను కూడా ఒక ప్రభావంలో పెట్టే విధంగా కూడా వ్యాఖ్యలు చేసి కూడా ప్రచారం చేసిందని చెప్పి కూడా ఒక ఎన్నికల కమిషనర్ తప్పుపట్టి కూడా రద్దు చేసినారు. దీని పట్ల ప్రజలు మీకు ఏం సమాధానం చెప్తారు? ఇది ప్రలోభాలు కాదు, ఇది గత 3 సంవత్సరాల నుండి పెట్టిన స్కీము. ఇప్పుడు కూడా ఎందుకంటే టైం వచ్చింది కాబట్టి రైతులకు ఇప్పుడు ఇవ్వాలని చెప్పి మనం నెల రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం. కావాలని కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి
ఏంటంటే ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతులు ఉందని కావాలని వాయిదా వేసారు. ఇప్పుడు వాయిదా వేసినా కూడా మేము ఎలక్షన్ తర్వాత వాళ్ళకి ఇస్తాము. రైతులు ప్రజలు మొత్తం మాకు మా పట్ల విధేయులై ఉన్నారు. మాకే ఓటు వేస్తున్నారు. మేము అధికారంలోకి రాబోతున్నాం. మీరు చెప్పండి. మొత్తానికైతే ఇప్పుడు మొత్తానికైతే మామాళ్ళుల ద్వారానే రైతు బంధు కూడా ఎన్నికలు అయిపోయేదాకా కూడా అంటే అనుమతి ఇవ్వకూడదని చెప్పి కూడా ఈసీ ఉపసంహరించుకున్నది. మీరు ఎట్లా చూస్తారు? రైతులకు ఏం సమాధానం చెప్తారు? యాక్చువల్ గా ఈ నెల 24 తారీఖు నాటి నుంచే ఈ ఇది పడేది ఉండే, రైతు బంధు పడేది ఉండే. దీన్ని ఆ టైం ప్రకారంగా గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారంగానే పడుతున్నాయి తప్ప మా పార్టీ కానీ లేకపోతే మా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇట్లా చేస్తలేరు. వాళ్ళకి ఆ టైం కాకపోతే వెనక ముందు అయ్యేది. ఇప్పుడు టైంకు వాళ్ళు స్పందించి మరి ఖాతాలో డబ్బులు వేస్తున్నారు తప్ప ఇది ఎలాంటి ప్రలోభానికి లోపచ్చే విషయం కాదు ఇది. ఓకే, మొత్తానికి ఇది అయితే రైతులకు ఇది తప్పు పట్టాలని కావాలని చేసింది కాదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే హరీష్ రావు అయితే వ్యాఖ్యలు చేయడం ద్వారా కూడా ఇవాళ మొత్తానికైతే రైతు బంధు రద్దయిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పలు అంటే ఉపన్యాసం ప్రచారంలో భాగంగా కూడా రోడ్ షోలో కూడా ఇవాళ ఈ రైతులకు మంగళవారం నాడు మొత్తానికైతే రైతు బంధు పడుతుందని చెప్పి కూడా హరీష్ రావు అయితే వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఇది ఈసీ మాత్రం ఎన్నికల ఉల్లంఘన చర్యగా తీసుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతు బంధు ఆ ఉల్లంఘన చర్యల నేపథ్యంలో కూడా రైతు బంధు ఆగిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ స్వామి, అయితే ఈసీ లేఖలో ఖచ్చితంగా స్పష్టంగా మనకు తెలుస్తుంది మంత్రి హరీష్ రావు మాటల వల్లనే ఇది ఆపేయటం జరుగుతుందని. బట్ ఇక్కడ కాంగ్రెస్ అని అంటున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలి అసలు? అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేసినప్పుడు కూడా అంటే ఆరోపణలు చేసినప్పుడు కూడా హరీష్ రావు అయితే పలు రోడ్ షోలో కూడా ఇది పదే పదే చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హరీష్ రావు మంత్రి తనీర్ హరీష్ రావు అయితే ఏ షోలో పాల్గొన్నారో ఇది చెప్పడం ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే తప్పుగా భావించింది. ఈసీకి కూడా ఫిర్యాదు చేయడంతో కూడా రైతు బంధు మొత్తానికైతే రద్దయిందని చెప్పుకోవచ్చు. ఈసీ అయితే ఇచ్చిన అనుమతిని మాత్రం ఉపసంహరించుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ సోమవారం అంటే 3 రోజుల పాటు బ్యాంకులు హాలిడేస్ ఉండడంతో పాటు రైతు బంధు ఆగిపోయిందని చెప్తున్న పరిస్థితి అనుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికైతే ఈ రైతు బంధు అనేది కూడా ఇవాళ బ్యాంకులకు హాలిడేస్ రావడంతో కూడా రైతులకు ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కూడా ఈసీకి ఫిర్యాదు నేపథ్యంలో కూడా ఈసీ ఎన్నికల కమిషన్ అయితే ఇచ్చిన అనుమతిని కూడా ఉపసంహరించుకోవడం చెప్పుకోవచ్చు. వరుణ్, ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అయితే ఇది కాంగ్రెస్ పార్టీపై నెట్టేస్తున్నది. ఇది చేసినంత బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే కాంగ్రెస్ పై ఆరోపణలు కూడా వీళ్ళు బీఆర్ఎస్ నేతలు అయితే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇవి బీఆర్ఎస్ నేతలు చేయడం ద్వారానే రైతులకు రైతు బంధు కూడా ఆగిపోయిందని కూడా మొత్తానికైతే ప్రజలైతే అంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అప్డేట్స్.